సాంకేతిక పరిజ్ఞానంతో చెత్త నుంచి సంపద సృష్టించి ఆలయ అభివృద్ధికి ఉపయోగిస్తామంటున్నారు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వాహక అధికారి. వారం రోజుల్లో ప్రతి గురువారం రోజు క్షేత్ర శుభ్రత కోసం ప్రత్యేక దృష్టి సారించామన్నారు. భక్తుల సహాయ సహకారాలతో శ్రీశైల క్షేత్ర పరిశుభ్రత కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ఆలయ ఈవో శ్రీనివాసరావుతో మా ప్రతినిధి హరి కిషన్ ఫేస్ టు ఫేస్. మహాపుణ్యక్షేత్రం దినదిన ప్రవర్ధమానంగా విరాజిల్లుతోంది. ఇదే నేపథ్యంలో స్వామి అమ్మవారి దర్శనం కోసం వేల సంఖ్యలో ప్రతిరోజు కూడా భక్తులు తరలి వస్తున్నారు. మరోవైపు వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా మౌలిక వసతులు అందజేస్తూనే శ్రీశైలాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆలయ ఈవో శ్రీనివాసరావు ఉన్నారు. చెప్పండి, ఈ రోజు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు ఓం నమ శివాయ, శ్రీమాత్రం. నిర్ణయాలు కొత్త అనేది ఏం లేదండి. మనం సత్య శ్రీశైలం అనేటువంటి భావన, వచ్చినటువంటి పిలిగ్రిమ్స్, అదే విధంగా పనిచేసేటువంటి సిబ్బంది, మనకు వచ్చేటువంటి ఒక పక్క ఈ శ్రీశైల మహాక్షేత్రానికి సంబంధించి ఒకటి టెంపుల్ సిటీగా డెవలప్ అయ్యేటువంటి రాబోయే మాస్టర్ ప్లాన్ లో ఇంక్లూడ్ చేయడానికి, అదే విధంగా సున్నిపేటని మరి శాటిలైట్ టౌన్షిప్ గా చేద్దామనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకి తగ్గట్టుగా కొన్ని నిర్ణయాలను మనం సందర్భోచితంగా తీసుకోవాల్సిన సందర్భం ఉంది. దాంట్లో భాగంగా ఎవరైనా సరే, నేనైనా ఒక బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, పరిసరాలు ఎలా ఉన్నాయి అనేటువంటి దాన్ని తప్పనిసరిగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండి అక్కడ ఉన్నటువంటి టాయిలెట్ నిర్వహణ, దాంతో పాటు భక్తులు అనేక రకాలుగా వారు వస్తారు. కామన్ మ్యాన్ వస్తారు, కొంతమంది ఉంటారు, వాళ్ళకి తెలిసి తెలియక వాడేటువంటి వస్తువుల్ని రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ వేసేటువంటి అవకాశం కూడా ఉంది. వాటిని మనం ఎప్పటికప్పుడు సేకరించి మనకున్నటువంటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, దాన్ని సాలిడ్ వెల్త్ కింద మార్చడానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచనతోటి మనం ఈ తీసుకోవడం జరిగింది. అయితే మనం రోజువారీగా చేసి మాకు 195 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. వీరందరూ కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఒక 3 ద్వారా నిర్వహణ జరుగుతా ఉంది. కానీ నేను పదవి బాధ్యతలు స్వీకరించినాక దీన్ని ప్రతి గురువారం రోజు ఎండ్ టు ఎండ్, అంటే సపోజ్ శిఖరం నుంచి మనకి ఏదైతే మన యొక్క దేవస్థానం చుట్టుపక్కల ఉన్నది, తర్వాత మనకు దాదాపు ఒక 3000 కుటుంబాలు అనేక మంది ఉన్నారు. వారి యొక్క గేదెలు, ఆవులు, లేకపోతే కుక్కలు, ఇలాంటివి కూడా మనకు చాలా ఛాలెంజెస్ ఎదుగుతూ ఉన్నాయి. మనం ఏకాడికి టెంపుల్ పరిసరాల వరకు ఏదో ఒక విధంగా మేనేజ్ చేయగలుగుతున్నాం తప్పితే బాహ్యంగా ఉన్నటువంటి రోడ్లు పక్కన వేసేటువంటి చెత్తాచెదారం, వీటన్నిటిని సేకరించడానికి సంబంధించి ఒక ఇంటిగ్రేటెడ్ గా చేద్దామని ఉద్దేశంతోటి దీన్ని బయట నుంచి వచ్చినటువంటి ఒక సామాన్య భక్తుడు కానివ్వండి, లేదా ఒక విఐపి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు బాగున్నాయి అనేటువంటి భావన రావటం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్టీజీఎస్ అనేటువంటి దీన్ని మీ అందరికీ కూడా తెలిసినటువంటి, ఒకటి క్యూలైన్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, తర్వాత పారిశుధ్యం ఎలా ఉన్నది, దాంతో పాటు దర్శన భాగ్యాన్ని ఏ విధంగా మనం కల్పిస్తున్నాం, అదే విధంగా లడ్డు ప్రసాదాల యొక్క నాణ్యత ఎలా ఉంది, ఈ 4-5 పారామీటర్స్ సంబంధించి ఏ దేవాలయం అయినా సరే మెరుగైనటువంటి స్థితిలో ఉంటే అక్కడ బాగా పనిచేస్తున్నటువంటి కార్యనిర్వాహక అధికారిగా, లేదా అక్కడ ఉన్న సిబ్బందిని పనిచేసే క్రమంలో ఈ నిర్ణయాలను తీసుకోవడం తప్ప ఇది కొత్తగా తీసుకున్నది కాదు. దానికి స్వచ్ఛ శ్రీశైలం అనేది భావన. అదే విధంగా మన గుడి మన బాధ్యత అనేటువంటి కొంతమంది స్వచ్ఛంద సంస్థ నుంచి వచ్చినటువంటి వారు కూడా కొన్ని ఏవైతే మనకు కొన్ని పొలంలో ఉండిపోతాయి, పొలంలో వాటి మెయింటెనెన్స్ లేక పాత పూడికి కూడినటువంటి వాటి అన్నింటినీ కూడా మరలా మనం ఆ యొక్క పూడికను తీసివేయడం ద్వారా, అవి మళ్ళా నీరు నింపడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణంలో చుట్టూ ఫెన్సింగ్ వేసి అక్కడికి వెళ్ళినప్పుడు ఈ దుర్గంధ పూరితమైనటువంటి ఆ స్మెల్ రాకుండా చూద్దామని కొన్ని చర్యలు తీసుకున్నాం. అది ఒక రోజు కార్యక్రమం కాదు. మామూలుగా ప్రతిరోజు కూడా శానిటేషన్ సిబ్బంది క్లీన్ చేస్తానే ఉంటారు, కానీ గురువారం మాత్రం ఓన్లీ స్వచ్ఛత కోసం పెట్టాం. ఎవరెవరు పాల్గొంటారు సార్ దీంట్లో? మనకు ఉన్నటువంటి 195 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఏదైతే ఉన్నారో వారికి కేటాయించబడిన విధులు ఆల్రెడీ ఉన్నాయి. వారి మీద పర్యవేక్షణ చేసేటువంటి పర్యవేక్షకులు ఉన్నారు. దీంతో పాటు మనకు కొంతమంది స్వచ్ఛంద సేవకులు మన యొక్క దేవస్థానానికి సహాయ సహకారం అందించడం కోసం, అది క్యూలైన్ మేనేజ్మెంట్ కానివ్వండి, లేదా పారిశుధ్యాన్ని విరిగించడం కానివ్వండి, లేదా భక్తుల్ని గైడ్ చేయడం కోసం కానివ్వండి, వారిని కూడా ఈ దీంట్లో భాగస్వామ్యాలు చేయడం ద్వారా వారి యొక్క సహాయ సహకారంతో మనం మెటీరియల్ మనమే ఇస్తాం. చీపుర్లు కానీ, లేదా ఇవి కానీ, టప్స్ కానీ కలెక్ట్ చేసే అక్కడి నుంచి కలెక్ట్ చేసినటువంటి వాటిని మనం డస్ట్ టిన్స్ లాగా మనం ఎందుకంటే ఇక్కడ కోతులు బెడద ఎక్కువ ఉన్నందువల్ల
మనం ఒక ఐరన్ మెష్ తోటి పడ్డటువంటి దాన్ని కూడా మళ్ళా తీసేయకుండా ఉండటం వారి సహాయ సహకారాలతో కూడా ఈ కార్యక్రమాన్ని మన ఇంజనీరింగ్ వారందరూ కూడా పర్యవేక్షణ బాధ్యత ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ రకంగా ఉపయోగించుకోబోతున్నారు అంటే మెయిన్ కాకుండా ఇప్పుడు కూడా మీరు డెమోన్స్ట్రేషన్ అనేది చెప్పారు. సో అటువంటివి ఏమేమి ఉపయోగించుకోవాలి? ఇప్పుడు మనకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కూడా ఈ చెత్త సేకరణ విధానం, అదే విధంగా చెత్త సేకరించినటువంటి దాన్ని కంపోస్ట్ గా మార్చడానికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం అనేది ఉన్నది ఆల్రెడీ. దాన్ని మన శ్రీశైల దేవస్థానం యొక్క అవసరాలకు అనుగుణంగా వాటిని ఎలా తీసుకురావద్దాం అనేది దాంట్లో ఉన్న సాంకేతికత ఉంది. ఇక్కడ మనకు సుమారుగా నేను తెలుసుకున్నటువంటి రోజువారీగా చూస్తున్న దాంట్లో 12 టన్నుల వరకు మొత్తం మీద మన శ్రీశైల దేవస్థానం స్థితిలో ప్రతిరోజు వస్తుంది. 12 టన్నులు చెత్త అంటే తక్కువైంది కాదు. దాని చెత్త నుంచి మనం సంపదగా అంటే మనం ఏదో డబ్బులు సంపాదించాలని కాదు, కానీ దాన్ని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా వీలైనంత వరకు దాన్ని సేకరించినటువంటి దాన్ని డీకంపోజ్ చేసి కంపోజ్ చేసినటువంటి వాటిలో మెటీరియల్ మాన్యూర్ మట్టిగా తయారు చేయడం. ఆ మట్టి కూడా సాంద్రతతో కూడినటువంటి మట్టి కాబట్టి ప్లాస్టిక్ లాంటి వాటిని సేకరించి సపరేట్ చేయడం ద్వారా వాటిని చిన్న చిన్న పెల్లెట్స్ గా తయారు చేసినట్లయితే కేజీ మరి బయట మార్కెట్ లో కూడా మళ్ళా ప్లాస్టిక్ ని రీయూజ్ రీసైకిల్ కింద ఉన్నటువంటి దానికి కూడా ఉంది. ఆ విధమైన దీంట్లో కొన్ని వాళ్ళ డెమో ఒకటి చేయడం జరిగింది. అది బాగున్న చూడటానికి. దాంతో పాటు కొన్ని ఈ జటాయు అని చెప్పేసి రోడ్డు మీద ఉన్నటువంటి చెత్త చెదారంలో ఉన్నవాటిని ముందు దాన్ని ఆకర్షించి ఒక క్లీన్ చేస్తుంది. దాన్ని మళ్ళా తీసుకెళ్లేసి వేరే వెహికల్ ద్వారా చేయడానికి మా ఇంజనీరింగ్ వారి సిబ్బందికి ఇచ్చాను. అది రాబోయే రోజుల్లో దాని సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు అనుగుణంగా చేయడం ద్వారా గౌరవ మరి కమిషనర్ గారి దగ్గర నుంచి అనుమతులు పొంది ఇక్కడ వాటిని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. చివరిగా చెప్పండి సార్, శ్రీశైలం వచ్చేటటువంటి భక్తులకు స్వచ్ఛత మీద ఏం సలహా ఏం విజ్ఞప్తి? అంటే భక్తులకి నేను చెప్పినటువంటి విజ్ఞప్తి ఏంటంటే, మీ దగ్గర ఇక్కడ ప్లాస్టిక్ రహిత శ్రీశైలం అనేదాన్ని మనం ఆల్రెడీ డిక్లేర్ చేస్తాం. ఇక్కడ తాగేటువంటి నీరుకి మనం పారిశుధ్యం సపరేట్ గా ఉంది. అదే విధంగా త్రాగునీరుకి సంబంధించి మరి మన ఏవైతే డివిస్ వాళ్ళు మనం సపరేట్ గా మరి మంచినీరు కోసం అని చెప్పేసి ఆర్ఓ ప్లాంట్లు ఇస్తున్నాం. వాటితో పాటు మనం ఆర్ఓ ప్లాంట్ లో వచ్చినటువంటి నీరుని కూడా మనం క్యూ లైన్ లో ఏర్పాటు చేయడం కోసం స్టీల్ బేసిన్స్ తోటి కూడినటువంటి సీకులను ఏర్పాటు చేసి అక్కడ పరిశుభ్రమైనటువంటి అదే విధంగా ప్యూరిఫైడ్ మంచినీరును కూడా ఇవ్వడానికి క్యూ లైన్ లో కూడా పడ్డటువంటిది ఏదైతే చెత్త చెదరో అక్కడ ఉన్న సమీపంలో ఉన్న డస్ట్బిన్ లో వేయటం ద్వారా వారు సహకరించినట్లయితే మాకు మెరుగైనటువంటి పారిశుద్ధ్యాన్ని చేయడానికి వారు దోహదకారులుగా ఉంటారని చెప్పేది మీ ద్వారా వారికి విజ్ఞప్తి. థ్యాంక్ యూ సార్. దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నటువంటి శ్రీశైలంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి గురువారం కూడా కేవలం స్వచ్ఛత కోసమే సిబ్బందిని వినియోగిస్తున్నారు. మరోవైపు భక్తులు సైతం కూడా శ్రీశైలాన్ని స్వచ్ఛతగా ఉండేటట్లు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని చెత్తను ఆలయానికి పనికొచ్చే విధంగా సంపదగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు ఆలయ కెమెరామెన్ రామ్మోహన్, నాగేశ్వరరావులతో హరికిషన్, నిషం టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.